హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మన చంద్రబాబు నాయుడు గారు మహానాడులో మాట్లాడుతూ ఒక మాట జరగటం జరిగింది. కోవర్టులు ఉన్నారు కూటమిలో. కోవర్టులు అంటే ఎవరు? సొంత పార్టీ వాళ్ళనే పొడుచుకు తినేవాళ్ళు, వాళ్ళని వాళ్ళే చంపుకు చచ్చేవాళ్ళు కోవర్టులు, అంతేనా? లేదంటే పక్క నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ పార్టీలో జాయిన్ అయ్యి ఇక్కడ రహస్యాలను చేరవేసేవాళ్ళు కోవర్టులు. నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరు కూడా టీడీపీలోకి వెళ్ళలేదు, కూటమిలోకి వెళ్ళలేదు. వెళ్ళినా కూడా వాళ్ళు ఆటలో అట్టిపండ్లు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మళ్ళీ కన్సిడరేషన్ లో కూడా తీసుకోడు. కాబట్టి కోవర్టులు ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూటమికి వెళ్ళలేదు అనేది మాత్రం 100% వాస్తవం. కానీ చంద్రబాబు నాయుడు మాట్లాడి వాళ్ళలో ఉన్న ఆ కోవర్టుల గురించే మాట్లాడి. కోవర్టులు అంటే ఎవరు? వాళ్ళని వాళ్ళు చంపుకొని చచ్చిపోతున్నారు కదా, వాళ్ళు అన్నమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు పరిస్థితి ఎలా ఉందంటే, ఈ వయసులో కూటమి మొత్తాన్ని కంట్రోల్ చేయలేక తర్జన భర్జన పడిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపేమో సూపర్ సిక్స్లని హామీలు ఇచ్చి చేయలేకపోతున్నారు. ఇంకో పక్కేమో అప్పుల మీద అప్పులు చేసి అమరావతికి తీసుకొచ్చి పెట్టినా కూడా రేపొద్దున అధికారం పోతే అమరావతిని జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయడు, అదొక టెన్షను. ఇదిలా ఉంటే ఆళ్లగడ్డలో చికెన్ డాన్ గా పేరుగాంచినటువంటి మేడం గారు, భూమా అఖిలప్రియ గారు, ఆవిడ్ని అందరు కంప్లైంట్ చేస్తున్నారు. సార్ పార్టీ పరువు పోతుంది, భూమా అఖిలప్రియ వల్ల పార్టీ పరువు పోతుంది, ఆవిడ మరీ దారుణంగా కిడ్నాప్ల కేసులు ఉన్నాయి, ఇంతకు ముందు అయినా కూడా కిడ్నాప్ చేస్తుంది, ఈ రోజు కూడా కిడ్నాప్ చేయడానికి కొంతమంది అనుచరుల్ని పంపించింది, ఒక వితంతు మహిళల్ని ఎవరినో కిడ్నాప్ చేయడానికి కోసం. అక్కడ గ్రామస్తులంతా ఎదురు తిరగటం తోటి వాళ్ళు పారిపోయారు. అంతకు ముందే కత్తితో వాళ్ళని చంపేయడానికి, బెదిరించడానికి రౌడీలు చాలా విశ్వ ప్రయత్నం చేశారు. ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. చూశారు కదా, చికెన్ పైన కేజీకి 20 రూపాయలు 30 రూపాయలు కావాలంటూ ఆళ్ళగడ్డ కాన్స్టిట్యున్సీ, ఆళ్ళగడ్డ మొత్తం ఆవిడ కబ్జా చేసి నడిపిస్తుంది చికెన్ బిజినెస్. సో ఈ విషయమై అందరూ చెప్తే చంద్రబాబు నాయుడు గారంట వచ్చి కలవమనండి అని చెప్పాడు. అయితే ఈవిడ వెళ్ళాల, ఏంది కలిసి తొక్క అనుకుందో లేకపోతే బిజీగా ఉందో తెలియదు, కానీ ఈవిడైతే అలా కలవడానికి వెళ్ళా చంద్రబాబు నాయుడు గారు. ఏమైంది, వదిలేశారు దాన్ని, అక్కడ తుచ్చి కలవడానికి వెళ్ళలేదు, అయిపోయింది మ్యాటర్ అక్కడ క్లోజ్. అరే ఇంత పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది అన్నప్పుడు కనీసం అంటే కనీసం కన్సిడరేషన్ లో వచ్చి మాట్లాడు, ఏదో మద్దతు ఇచ్చో లేదంటే కొద్దిగా తగ్గమ్మా అని చెప్పి పంపించాలి. అది చేయలే చంద్రబాబు నాయుడు, వదిలేశారు. ఇలా చేస్తూ ఉంటే మొన్నటికి మొన్న సొంత పార్టీ నాయకుల్ని ఆధిపత్యం కోసం హత్యలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీరయ్య చౌదరి మీకు తెలుసు, పెచ్చగా 53 సార్లు పొడిచి చంపి పండుకారు. ఎవడు చంపాడరా అంటే వాళ్ళు వీళ్ళు వైఎస్ఆర్సీపీతో నానా విధాలు కష్టపడ్డారు, కానీ చివరికి ఏమి లేదు, అయిపోయింది తుచ్చి. సొంత పార్టీ వాళ్ళే ఆధిపత్య పోరులో చంపేశారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, లోకేష్ వెళ్ళాడు, హోమ్ మినిస్టర్ వెళ్ళింది, పంపించి ఏడ్చుకుంటే కూడా వీరయ్య చౌదరి దగ్గరికి నివాళులు అర్పించారు ఒక రౌడీ షీటర్కి. అయిపోయింది, సొంత పార్టీ వాళ్ళే చంపారని తెలిసింది. ఆ తర్వాత నారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తిని కూడా అలాగే వెంటాడి ఈ టాటా ఏస్తో గుద్దేసి చంపేశారు. వాళ్ళ కొడుకులు చెప్పారు సొంత పార్టీ వాళ్ళే ఆధిపత్యం కోసం చంపేశారని. అది అయిపోయింది, పోనీండి 2 హత్యలు అయిపోయినాయి. మళ్ళీ మార్చర్ల జంట హత్యల కేసు, సొంత పార్టీ వాళ్ళే వెంటబడి చంపేశారు. స్కార్పియోతో గుద్ది చచ్చిపోయారు లేదా డౌట్ వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి బండతో మోది మరి చంపేసి వెళ్ళిపోయారు. సొంత పార్టీ వాళ్ళే మొత్తం అంతా ఆధిపత్యం కోసం.
మాచర్లో దానికైతే మళ్ళీ పిన్నెల్లి సోదరుల పైన కేసు పెట్టి ఏదో అటు ఇటు తిప్పి ఏదేదో చేస్తున్నారు కానీ అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అంతకుముందు ఎస్పీ గారు చెప్పారు, పిన్నెల్లి వారికి ఎటువంటి సంబంధం లేదు, ఇది కేవలం కుటుంబాలు చంపుకున్నారు, కక్షల ఆధిపత్య పోరు కోసం అంటూ ఎస్పీ చెప్పారు. ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు కాబట్టి పిన్నెల్లి వారసులకి ఏమి, కుటుంబాలకి ఏం కాదు. సో ఇలా వరుస పెట్టి చంపుకుంటూ వెళ్తే దాన్ని వైఎస్ఆర్సీపీ పైన టర్న్ చేయాలని ఎంత చేసినా కావట్లేదు. అయితే ఇదిలా ఉండగా ఈ రోజు మళ్ళీ ఇంకో పంచాయతీ జరిగింది. అదే ఆశ్చర్యమైన పంచాయతీ. మళ్ళీ ఇంకో మర్డర్ స్కెచ్ జస్ట్ మిస్ అయింది. అది హైలైట్. జస్ట్ మిస్ అయితే దగ్గుబాటి ప్రసాద్ టీడీపీ ఎమ్మెల్యే. ఈ దగ్గుబాటి ప్రసాద్ ఎలక్షన్ లో నించున్నప్పుడు సుధాకర్ నాయుడు అనే వ్యక్తి పక్క నుండి సపోర్ట్ చేశాడు. ఎలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వర్మ ఎంత సపోర్ట్ చేశారో ఇక్కడ సుధాకర్ నాయుడు కూడా అంత సపోర్ట్ చేశారు దగ్గుబాటి ప్రసాద్ కి. ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఆధిపత్య పోరు ఏమైందో తెలియదు. ఇప్పుడు సుధాకర్ నాయుడు చంపేయడం కోసం పెద్ద స్కెచ్ వేశారు. ఆ విషయం పోలీసులు ఛేదించడం జరిగింది. అయితే పాపం ఈ విచారణ జరిగింది. పోలీసులంతా మాట్లాడారు, నన్ను చంపేయడానికి ప్రయత్నిస్తున్నారని పోలీసులకి సుధాకర్ నాయుడు చాలా సార్లు చెప్పారు. ఈ పంచాయతీ ఇలాగే చేస్తే కూటమికి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి ఈ పంచాయతీని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి డైవర్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళింది, ఈ రోజు మాట్లాడారు, ఏమైందో తెలియదు. అయితే విచారణ తర్వాత సుధాకర్ నాయుడిని మీడియా సోదరులు పలకరించడానికి ప్రయత్నించారు. కానీ సుధాకర్ నాయుడు చెప్పడానికి భయపడి తన పైన సొంత పార్టీ నాయకుడైనటువంటి దగ్గుబాటి ప్రసాదే హత్యా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, దానికోసం పూర్తి స్థాయిలో స్కెచ్లు వేస్తున్నాడు, అది పోలీసులకి తెలిసింది కాబట్టి తన ప్రాణానికి హాని ఉందని తెలిసి మీడియాతో మాట్లాడటానికి భయపడి పారిపోతున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్చల్ అవుతుంది. పాపం నమ్మి పార్టీలో జాయిన్ అయ్యి సోదరుడిగా పక్క నుండి గెలిపిస్తే చివరికి వెన్నుపోటు పొడుస్తూ తననే చంపేయడం కోసం వీళ్ళు ప్రసాద్ ప్రయత్నించడం, సుధాకర్ నాయుడు భయపడుతూ పారిపోవటం, ఇదంతా జరుగుతూనే ఉంది. ఇప్పుడు డిఎస్పీ గారితో విచారణ అనంతరం కూడా ఆయన పారిపోతూనే ఉన్నాడు. ఆ వీడియో ఒకసారి చూడండి. చూశారు కదా, అధికారం కోసం, ప్రాతినిధ్యం వహించే శక్తి కోసం, లేదంటే ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా, అదేవిధంగా అనేక రకాలైన మాఫియాలు విచ్చలవిడిగా సంపాదించడానికి అనుకూలమైన పరిస్థితి కూటమి ప్రభుత్వం కల్పిస్తుంది. కాబట్టి ఎవడు ఏలి పెట్టినా కూడా సొంత వాడిని కూడా చంపేయడానికి వెనకాడతలేదు కూటమి నాయకులు అంటంలో ఎటువంటి సందేహం లేదు. నిజంగా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ కంట్రోల్ చేసే విషయంలో పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. భూమా అఖిలప్రియ అయితే పలకరించడానికి కూడా పోలేదు. ఎంత చెప్పినా దగ్గుబాటి ప్రసాద్ సుధాకర్ నాయుడు చంపడానికి ప్రయత్నించాడు. ఇక్కడైతే చెప్పాల్సిన అవసరం లేదు, మాచర్లో సొంతోళ్ళే చంపుకున్నారు. అంతకుముందు కూడా ఇంకో హత్య, ఇలా చాలా ఉన్నాయి. ఇది ఇలాగే కొనసాగుతుంది కాబట్టే ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లం వస్తుందని తెలిసి చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పాడు, కోవర్టులు ఉన్నారు అని ఇంటిస్తున్నాడు. అంటే నేనేం చేయలేని, హ్యాండ్స్ ఆఫ్ మీరే సర్దుకోండి, నాకు తెలుసు విషయాలన్నీ అని. కానీ చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయలేరు అని అందరికీ అర్థమైపోయింది. ఇక పైన ఏమి జరిగినా కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తూ ఉంటామే. ఎందుకంటే ఒక్కొక్కరు డబ్బులు పెట్టి సీట్లు కొనుక్కున్నారని బయట టాక్ నడుస్తుంది. మేము ఇంత డబ్బులు పెట్టి కొనుక్కున్న తర్వాత మేము ఎంతైనా సంపాదించుకుంటాం, ఆపడానికి నువ్వెవరని ఎదురు తిరిగి అడుగుతూ ఉన్నారంట. అది ఒక మెయిన్ కారణం అయితే కూటమి వైఫల్యం కూడా కారణం. ఇప్పుడు సంపాదించుకుంటేనే నెక్స్ట్ మళ్ళీ కూటమి రాదు. కేకే సర్వేలో కూడా ఏం తెలియదంటే 100% మెంబర్స్ ఓట్ వేస్తే ఇప్పుడు 70% పడిపోయారు. అంటే 30% ఓటు బ్యాంకు కూటమిది కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడు సంపాదించుకుంటే చాలు, నెక్స్ట్ ఎలాగో గెలవమనే ఒక భయంతో కూటమి నాయకులు విచ్చలవిడిగా ధనార్జనకి, సెటిల్మెంట్లకి, దందాలకి దిగుతూ ఉన్నారు. పైగా జగన్మోహన్ రెడ్డి ఏమో 2.0 అది ఇదని భయపెడుతూ ఉన్నాడు, పారిపోవటానికి కూడా సిద్ధపడుతూ ఉన్నాడు. మొత్తానికి ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు
విజనరీ అని చెప్పడం వరకే కానీ విజన్ లేని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారేమో అని భయపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరేమంటారు కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, మంచిగా కామెంట్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. పోస్ట్ 360 మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.